పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి వివేక్ బాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. వివేక్ బాబు గారు నమస్కారం. నమస్తే సార్. ఈ ప్రొసీజర్ ని సెట్ చేసేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్ట్రీ బాధ్యతలు కూడా తీసుకుంటారని ఒక ప్రచారం తెగ జరిగింది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి మొన్న ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో భేటీ అయితే కూడా ఈ చేంజ్ కోసమే అక్కడ డిస్కషన్ జరిగిందని ప్రచారం జరిగింది. ఏంటి అంటే ఇవన్నీ సెంట్రైజ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అంటే అలా అని కాదు, ఆయన మాలాగే అంటే ఆయన ఆవేశం ఎలా ఉంటుందో మీకు తెలుసు. సమయము ఆ స్పందన ఏదైనా ఒక బాధ నొప్పి కలిగినప్పుడు ఇమీడియట్గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఒక కామన్ మ్యాన్గా ఆయనకు బాధ ఆవేశం వచ్చేస్తుంది. సో ఆ బాధలో నుంచి ఇప్పుడు మహిళలకు సంబంధించిన అన్యాయ అక్రమాలు జరిగినప్పుడు మేము గత 5 ఏళ్ల పాటు మేము ఈ గత గవర్నమెంట్ని మేము క్వశ్చన్ చేసింది అదే. మా గవర్నమెంట్లో అలా జరిగితే సాక్షాత్ ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఆ ఆవేదనలో నుంచి వచ్చిన మాట అది. నేను కూడా తీసుకోవాల్సి వస్తుందేమో, ఎందుకంటే బికాజ్ జరుగుతున్న పరిణామాలు ప్రజలు మనకి ఇచ్చిన మ్యాండేట్. అది కూడా ఓపెన్ గానే ఆయన అంత ఆవేశంగా బాధతో చెప్పారు. గ్యాప్ వచ్చింది, గ్యాప్ అని కాదు, బాధ. తప్పకుండా మీరు మరింతగా మీ అధికారాలను విస్తృతంగా టాప్ టు బాటం 24 hours బైండ్ అయి ఉండాలి అని. అది జరిగిన 2 రోజులకే మళ్ళీ అనిత గారు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో కూర్చున్నారు, చక్కగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. సో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం అవుట్ రైట్ గా ప్రజలకు అల్టిమేట్ గా మనం న్యాయం చేకూరుస్తున్నాం అనే సంకేతాన్ని ప్రజల ముందే పెట్టి వారికి మనం క్లియర్ గా ఇస్తున్నాము. కూటమిలో అన్నప్పుడు 3 పార్టీలు ఉంటాయి, రకరకాల ఒక పార్టీలోనే భిన్న వాదనలు ఉంటాయి, డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి, అలిగేషన్స్ ఉంటాయి. సో 3 పార్టీలు రకరకాల డెమోక్రాటిక్ స్పిరిట్ తో తీసుకోవాలి. డెఫినెట్ గా ఇప్పుడు అన్ని ప్రజల ముందరే మేము పెడుతున్నాం. ఇది గొడవ వచ్చినా పెడుతున్నాం ప్రజల ముందరే, ఇబ్బంది వచ్చినా పెడుతున్నాం, మంచి జరిగినా ప్రజల ముందరే పెడుతున్నాం. ఈ ఇష్యూస్ అన్ని పక్కన పెడితే 5 ఏళ్లుగా జరుగుతున్న మంచిని కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన శాఖలకు సంబంధించి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ 4,000 పెన్షన్ 30వ తారీఖే ఆయన దగ్గర ఓన్లీ గత 5 ఏళ్లలో జరిగిన ఒక మాట చెప్తే కేవలం 1వ తారీఖు పెన్షన్లకు సంబంధించి మాత్రమే వాళ్ళు టార్గెటెడ్ గా పెట్టుకున్నారు. నా అవ్వాతాతలని గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఎప్పుడు ఇచ్చారు? 7, 8, 10, 15 కూడా. ఈ రోజు 1వ తారీఖు పెన్షన్లు ముందుగానే 30వ తారీఖే మొన్న పెన్షన్లు ఇచ్చేసాం, ఒకటి ఆదివారం అని. సో ఒక పక్క సంక్షేమం చేసుకుంటున్నాం. దీపం పథకానికి సంబంధించినట్టుగా ఆయన 5 శాఖలకు సంబంధించిన పట్టించుకోవట్లేదు. అదే చెప్పబోతున్నాను, పట్టించుకోలేదని వాళ్ళు అంటున్నారు. ఒక పక్క రోడ్డు 40-30 వేల పనులు 4,500 కోట్లతో గ్రామాల మహర్దశ. రేపు జనవరి చూడండి, ఒక్కొక్క రోడ్లు మీకు చూపిస్తాను ఎలా జరుగుతున్నాయో పనులు. ఎంత అద్భుతంగా రోడ్లు వేస్తున్నారు, సిమెంట్ రోడ్లు ఒక్కొక్కరు గ్రామాల్లో జరుగుతున్నది ఇంత ఫాస్ట్గా. మా అధినేత నోటీస్కి వచ్చిన ఏదైనా జనవాణి కార్యక్రమం కావచ్చు, ఆయన వ్యక్తిగతంగా రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు కావచ్చు, లేకపోతే అధికారుల నోటీసులకు తీసుకొచ్చిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక టీం పనిచేస్తుంది నిరంతరాయంగా. లోకేష్ గారి టీం అఫీషియల్గా టీం పనిచేస్తుంది, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పేషి పనిచేస్తుంది. టైం టు టైం వాటిని మళ్ళీ మానిటరింగ్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. 5 శాఖలకు సంబంధించిన మా వెబ్సైట్లో మేము మీకు ఇవ్వమంటే ఇవన్నీ అవన్నీ నోటెడ్గా మీకు ఇవన్నీ కావాలంటే అవన్నీ పెడతాను అభివృద్ధికి సంబంధించిన. ఇప్పుడు ఇది చూడండి, రోడ్ల మహర్దశ. ఇది గవర్నమెంట్ లో చేస్తున్న యాక్టివిటీ గ్రామాల్లో మహర్దశ చూడండి ఏమంటున్నారు. మార్టేర్ రోడ్ అండి. ఇది వరకు ఎలా ఉండేదంటే ఇది జస్ట్ మహా అంటే ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందేమో అంతే. గోతులు ఎక్కడికైనా పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం సిమెంట్ రోడ్లు వేసేస్తున్నారు మొత్తం అంతా. ఇలాంటి మీకు గవర్నమెంట్ ఫామ్ అయినాక తీసుకున్న నిర్ణయం ఇది ఈ 5 నెలల్లో. నీకు ఇంకా అలాంటి చాలా పెడతాను. అడవులకు సంబంధించిన పులుల సంరక్షణకు సంబంధించి, ఏనుగులకు సంబంధించి పక్కన కర్ణాటకతో మాట్లాడి ఏనుగులు రాకోకుండా అటవీ శాఖ, ఐటీకి సంబంధించిన పిల్లలకు ఎప్పటికప్పుడు వాళ్ళకు నిరంతరాయంగా ఐటీకి సంబంధించిన పరికరాలు, క్రీడా స్ఫూర్తికి సంబంధించిన వాళ్ళకు మంచి ఆట స్థలాలు ఉండాలి, మంచి వ్యాయామానికి సంబంధించిన స్పోర్ట్ కిట్స్ ఇస్తున్నాము. మీరు చెప్పండి ఏ సెక్షన్ కావాలనో. అందరు మంత్రులు పనిచేస్తున్నారు, పరిగెడుతున్నారు. కానీ ఎంతసేపు ఉన్న వైసీపీ ఈ 11 మంది ఎమ్మెల్యేలు వీళ్ళతో ఉన్న చేదు చెత్త అంతా మా మెత్తిమేసి దాన్ని తుడుచుకోవడానికే ఎంతసేపు చర్చలు జరుగుతున్నాయి. కానీ మంచి కూడా ప్రొజెక్షన్ ప్రజల్లోకి వెళ్ళాలి. దానికి కూడా మీడియా కూడా చాలా వరకు మాకు ఎక్స్పోజర్ ఇవ్వాల్సింది. మీకు అంటే ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు కళ్యాణ్ గారు మొన్న ఢిల్లీ వెళ్ళారు, అందరు మంత్రులు కలిశారు, ఒక 7 మంత్రులు కలిశారు, ప్రధానమంత్రి గారితో కూడా భేటీ అయ్యారు. అనేది నేషనల్ పర్స్పెక్టివ్ లో ఎమర్జ్ అవుతున్న లీడర్గా కనిపిస్తారు. మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత చూస్తే
ఆయన రేపు ఢిల్లీ ఎలక్షన్స్కి, బీహార్ ఎలక్షన్స్కి, తమిళనాడులో కూడా తమిళ్ మాట్లాడుతున్నారు కదా, సో అక్కడ కూడా ఆయన ఇంటర్ఫీర్ అయ్యేలాగా కనిపిస్తుంది. అంటే అక్కడ కూడా ఆయన క్రౌడ్ పుల్లర్ అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏంటి జనసేన పార్టీ జనసేనాని ఏ విధంగా ప్రొజెక్ట్ చేయబోతుంది? అంటే ఒకటి ఏంటంటే బీజేపీ అని అంటే కాదు కానీ ఎన్డీఏలో అలయన్స్లో ఉన్న ఏ కూటమి భాగస్వామైనా, క్రౌడ్ పుల్లర్ అయినా, లేకపోతే జనాకర్షణ నేత ఎవరున్నా కూడా, అటు సినిమా పరంగా కావచ్చు, లేకపోతే రకరకాల రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థులు, వాళ్ళకు పాపులారిటీని బట్టి వాళ్ళని డెఫినెట్గా ప్రచారానికి వాడుకుంటారు. సో జనాకర్షణ నేతగా ఆబ్వియస్గా కళ్యాణ్ గారికి ఆ పేరుంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన క్రెడిబిలిటీ, లైక్ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఆయన ఆలోచన విధానం, ప్రధానమంత్రి గారు సాక్షాత్తు పార్లమెంటు హాల్లో ఎలక్షన్ ముందు, ఎన్నికకు ముందు అందరి భాగస్వామ్య పక్షాలు ఆందే అంటూ, తుఫాన్ అంటూ పలికిన సందర్భం ఆ రోజు మొదలైన చర్చ. సో ఆ రోజు మొదలైన చర్చ పవన్ కళ్యాణ్, హూ ఈజ్ పవన్ కళ్యాణ్. సో నేషనల్ మీడియా కూడా ఇప్పుడు ఈరోజు కూటమిలాగా అంత ప్రభుత్వంలో, అటు కేంద్రంలో, రాష్ట్రంలో ఉందంటే కారణం కూడా ఆయనే పరోక్షంగా, ప్రత్యక్షంగా. నేషనల్ ఎన్డీఏకి సంబంధించి ఏమన్నా కీలక బాధ్యతలు తీసుకుని బాధ్యతలు అంటే ఆయన ఒకటి రాష్ట్రానికి మొట్టమొదటి ప్రాధాన్యత అని కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఇక కేంద్రానికి సంబంధించిన బాధ్యతలు అనేది పూర్తిగా ఆయన డిస్క్రిషన్ పవర్స్. సో ఆయన టువర్డ్స్ సెంట్రల్ వైపు వెళ్తారా, లేకపోతే రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత తీసుకుంటారా, లేకపోతే నేషనల్ స్థాయి లీడర్గా ఎమర్జ్ అవ్వడానికి, లేకపోతే ఎన్డీఏ ఏమన్నా బాధ్యతలు, కొత్త బాధ్యతలు తీసుకుంటున్నా అనేది పూర్తిగా ఆయన డిస్కషన్. జనసేన రాజ్యసభలో అడుగు పెడుతుందా? ఇప్పుడు అదొకటి ఎక్కువ చర్చ నడుస్తుంది. 3 సీట్లు ఆల్రెడీ నామినేషన్స్ టైం కూడా స్టార్ట్ అయింది. సో మేమేమనుకున్నామంటే కళ్యాణ్ గారు మా యొక్క ఆలోచన విధానానికి రాజ్యసభకు కూడా మాకు కూడా ఉంటుందేమో అని మేము కూడా ఎక్స్పెక్ట్ చేశాము. సో ఇంకా టైం ఉంది. మేబీ ఈ 3 రోజుల్లో మాకు ఒక సీటు, నేను ముందు కూడా చెప్పినాను చాలాసార్లు, కళ్యాణ్ గారు కోరుకుంటే బాబు గారు నో చెప్పలేరు, బీజేపీ నో చెప్పలేదు. ఓకే. సో ఆయన ఆలోచన విధానం ఏముందో, ఎవరికి ఒకవేళ ఈ సీటు ఒక త్యాగం చేస్తే, లేకపోతే వదులుకుంటే వేరే ఎక్కడో చోట వేరేది ఏదైనా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఒకటి అంటే ఎన్ని త్యాగాలు చేస్తారు. ఇప్పుడు జనసేనలో మీలాంటి లీడర్స్ చాలా మంది ఎమర్జ్ అవుతూ వచ్చారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఎక్కడ ప్రిఫరెన్స్ రాలేదు అని చెప్పేసి మిగతా వాళ్ళందరి గురించి వదిలేద్దాం. వివేక్ బాబు పొజిషన్ ఏంటి నెక్స్ట్? అంటే కూటమి 3 పార్టీలు, సో షేరింగ్ ఉంది. పైగా మేము పనిచేసిన దానికి అవుట్రైట్గా, నిజాయితీగా పార్టీ అధినేత ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే నిరంతరమైన బాధ్యత తీసుకున్నాం. సంతృప్తిగా చేశాము, ఆనందంగా చేశాం. సో ప్రభుత్వం వచ్చింది. అయితే పదవి అనేది మరింత బాధ్యతను పెంచుతూనే ఉంటుంది ప్రతి దశలో కూడా. నాకు ఈ పదవి అనేది కేవలం వచ్చిన వాళ్ళకి పదవి అనేది ఒక అలంకారం. మేము మాత్రం బాధ్యతతో మాట్లాడతాం. సో అలంకారము, లేకపోతే చివరిన పేరు రాసుకుని హంగామా కారు వెనకాల పెద్ద బోర్డు రాసుకోవడం కాదు, కానీ దానికి గౌరవం తీసుకురావాలి మొట్టమొదటి. తర్వాత ఆ గౌరవానికి తగిన బాధ్యత ప్రజలు సొమ్ము జీతాలుగా తీసుకుంటున్నప్పుడు ప్రతి రూపాయికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను వ్యక్తిగతంగా భావిస్తాను. కళ్యాణ్ గారు కూడా ఆలోచన విధానం కూడా అదే పదే చాలా సందర్భం. అంటే ఇప్పుడు 4th ఫేజ్ లిస్ట్ వస్తుంది అంటున్నారు. ఉంటుందా, ప్రిఫరెన్స్ ఉంటుందా జనసేన? ఇంకా ఆయన ఆలోచనలో మనం పేరు ఉండి ఈయనకి కొత్తగా నీకు ఈ బాధ్యతలు ఇస్తున్నాను తీసుకో అంటే డెఫినెట్ గా తీసుకుంటాము. దానికి మరింతగా ఆయన సలహాలు సూచనల మేరకు ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తాము. ఆయన నిరంతరము ఆలోచన విధానం టువర్డ్స్ పబ్లిక్ ఎంత మేలు చేస్తే, ఎంత బాగు చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలకు తగినట్టు పనిచేస్తాం. రాకుండా కూడా కంటిన్యూ అవుతాం అందులో. థ్యాంక్ యూ వివేక్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది జనసేన పార్టీ ఒక ప్రణాళికబద్ధమైనటువంటి వ్యూహంతో ప్రజల అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ముందుకు వెళ్తుందని వివేక్ బాబు విశ్లేషిస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చి మెచ్చి ఎన్డీఏలో ఆయనకి సముచిత ప్రాధాన్యం ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రధాని స్థాయి వ్యక్తులు కూడా చేస్తున్నారని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలకి గత ప్రభుత్వం తాలూకు అవలక్షణాలను సరిచేసేటువంటి క్రమంలో కొంత సమయం పట్టొచ్చు, కానీ ఎవరిని ఉపేక్షించేటువంటి పరిస్థితి మాత్రం ఉండదని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.